మీ అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. ఏమే అబ్బాయి చెప్పేది నిజమేనా? చెప్పవే. సుందరం ఆగండి. ఇదిగో ఈ ఆవేశమే ప్రియ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం. ప్రియ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఒక తప్పు జరిగింది అంటే అది ఎందుకు జరిగింది అన్నది ఆలోచించాలి. అంకుల్ తొందరపడ్డారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందన్న బాధతో ఎమోషనల్ అవ్వడం సర్వసాధారణం. కానీ తర్వాత ఓ తల్లిగా మీరు ప్రియని దగ్గర తీసుకునే ధైర్యం చెప్పుంటే మీరందరూ తనకి సపోర్ట్గా ఉన్నారన్న కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ మీరు తనని ఒంటరిదాన్ని చేశారు. మీకు ఏ అభ్యంతరం లేకపోతే ప్రియని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. బాబు, నువ్వు బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? ఒక మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదనుకో. అది కదా మహేష్, బావా అని పిలిస్తే ఇంకా హ్యాపీ. అసలు ఏం జరిగిందో చెప్పండి అయ్యా. ఏం జరిగిందో నీకు తెలీదా? ఆ ఉమాదేవి ప్రాణాలు తీయాలి, ఆ పామును ఆ ఇంట్లో వదిలిపెట్టరా అంటే ఆ పామును అక్కడే వదిలేసి వచ్చేస్తావా? అయ్యా ఆ పావుని ఇంట్లో వదలగానే ఎవరో చూసినట్టయిందయ్యా. కానీ నువ్వు వదిలొచ్చేసిన పాము మక్కని చంపడం మానేసి మా మీద బుసకొడుతుంది. ఏంటి, నేను వదిలిసిన పాము కాటేయలేదా? మిమ్మల్ని కాటేయాలని బుసలు కొడుతుందా? ఎందుకైనా మంచిదయ్యా, మీరు ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. వారిని అయ్యా, నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకుంటే మాకు నిద్ర లేకుండా చేసింది కాకుండా మాకే సలహాలు ఇస్తున్నావా? సలహాలు ఇవ్వట్లేదయ్యా, జాగ్రత్తగా ఉండమంటున్నారయ్యా. అయ్యగారు ఏంట్రా? ఉమాదేవి గారు మిమ్మల్ని ఉన్న పలంగా రమ్మన్నారయ్యా. దేనికి? రేపు అరుంధతి అమ్మగారి పుట్టినరోజు కదండి, రాత్రికి మిమ్మల్ని అక్కడే ఉండి ఏర్పాట్లని చూడమన్నారయ్యా. సరే మేము వస్తాలే, నువ్వు. సరేనయ్యా, వస్తాను. ఆ ఇంటికి మనం పుట్టినరోజు పనులు చేయడానికి వెళ్తున్నట్టు లేదు, పుట్టలోకి వెళ్తున్నట్టుంది. కాదా పోదాం. నానా అక్కడ ఏం చేస్తావురా అక్కయ్య గారు ఆజ్ఞ. పదా. ఇంతమంది నౌకర్లుండగా నువ్వే స్వయంగా పాయసం చేయడం ఏమిటి? నీకు తెలియదా తులసి, నా చేతి పాయసం అంటే మన అరుంధతికి చాలా ఇష్టం. తన ప్రతి పుట్టినరోజుకి నా చేత్తో పాయసం తినిపించేదాన్ని. ఈరోజు మన అరుంధతి వస్తుంది, నా చేతి పాయసాన్ని తింటుంది. అక్కయ్యా, ఏంటి పాయసం పెట్టావా? అట్ట చెప్పు. ఏంటబ్బా ఊరంతా పాయసం వాసనతో గుమ్మలాడిపోతుంది అనుకున్నాను. ఏంటి విశేషం? అవునరా, విశేషమే. నా ప్రాణానికి ప్రాణమైన అరుంధతి ఈరోజు మన ఇంటికి రాబోతోంది. మా వారి ఆశయాన్ని నెరవేర్చబోతోంది. అత్తయ్య, ఆ డాక్టర్ నీ ఆరోగ్యం కాపాడడం కోసం ఏదో అబద్ధం చెప్తే దాన్ని నువ్వు నిజమనుకుని అరుంధతి రాక కోసం ఆ పాయసం పట్టుకుని కూర్చున్నావా? ఉమాదేవి గారు, వచ్చేసారా? మా అరుంధతిని తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారా? ఒకవేళ మీరిచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఇదిగో ఈ పాయసంలోనే విషం కలుపుకొని నేను తాగి చచ్చిపోతాను. అరుంధతి కనిపించట్లేదు. వాట్? అరుంధతి కనిపించడం లేదా? అరుంధతి గారికి థ్రెట్ ఉందని మీకు తెలుసు, అందుకే 24 hours మిమ్మల్ని కేర్ఫుల్ గా ఉండమని చెప్పాను. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. మీరు కేర్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు భారతి గారు వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? డాక్టర్, వాట్ డాక్టర్, వాట్ హ్యాపెన్? ఎనీథింగ్ సీరియస్? సారీ డాక్టర్, చిన్న మిస్టేక్ జరిగింది. అరుంధతి కనిపించడం లేదు.